దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా ఇలా కార్మికులను వాడుకోవడం జరిగింది. కార్మికుల్లో ఆందోళన ఉంది, ఆవేదన ఉంది, బాధ ఉంది, మీరు ఇస్తున్న సంతోషం ఉంది. ఇది కాలయాపన చేయాలన్నటువంటి సంకల్పం వాళ్ళకు ఉన్నది అనేది చెప్పకనే చెప్పినట్టు మాకు తెలిసిపోయింది. అన్ని సంఘాలు ఎన్నికలను బైకట్ చేద్దాం, ఏమైందో చూద్దాం. ఇవాళ ఇంత కొట్లాన్ని రానప్పుడు ఇంట్లో ఉండి నటించే వాళ్ళని ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేనట్టుగా. జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఒక సంతృప్తికరమైన వార్త వస్తుందని కూడా ఆశించడం జరిగింది. కానీ అపాయింటెడ్ డేకి సంబంధించిన ఎట్లాంటి ప్రకటన వెలువడంతో చాలా మంది కార్మికులు నిరుత్సాహంగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి జేఏసీ వైస్ చైర్మన్ అలాగే టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి గారు, సార్ చెప్పండి, అంటే మీరు 2వ తారీఖు జూన్ 2న ఫార్మేషన్ డే సందర్భంగా విలీనానికి సంబంధించిన అంశం వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాకపోవడం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కార్మికులు వచ్చు జేఏసీలో? ఇవాళ చిరకాల కోరిక ఆర్టీసీ ఉద్యోగులు, గత ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం ఏమో మేనిఫెస్టోలో పెట్టి ఆశల్లో పెట్టిండ్రు, మమ్మల్ని ఆశలు చిగురింపజేసిండ్రు, మాతో ఓట్లు వేయించుకున్నారు. ఏదో ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న చందంగా ఇలా కార్మికులను వాడుకోవడం జరిగింది. ఈ పార్టీ చేస్తుందన్న నమ్మకంతో మేమన్నీ కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించినాం. రెండవది వాళ్ళు వాగ్దానం చేసిన ప్రకారం కావాలన్నాం. ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాం. కార్మికులు చాలా ఇబ్బందులు కష్టాల్లో ఎంతో చేస్తున్నటువంటి తరుణంలో మేము కార్మిక వర్గం అంటే సంస్థ బాగుండాలి, కార్మిక వర్గానికి న్యాయం జరగాలని చెప్పి మేము మాట్లాడడం, జేఏసీగా ఫామ్ కావడం, జేఏసీకి కూడా అంకురార్పణ చేసినాం. తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మేమే ముందుండి ఇవాళ ఒక సింగిల్ యూనియన్లో ఒరవడి లేదు. ఈ ప్రభుత్వాలు మొండిగా ఉన్నాయి కాబట్టి అందరం కలిస్తే బాగుంటుంది అని చెప్పి స్వయంగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ అండ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని జేఏసీ కావాలని చెప్పి సంకల్పించి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళని పిలిచి గౌరవ పద్మాకర్ గారితో చెప్పి మీరు ముందుండండి, మేము వెనుక ఉంటాం, అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి అంకురార్పణ చేసింది తెలంగాణ మజ్దూర్ యూనియన్గా థామస్ రెడ్డిగా చేసిన. ఆనాటి నుంచి మేము ఐక్యంగా పోరాటం చేస్తున్నాం. అందులో ఎవ్వరికి కూడా విభేదాలు లేవు, మాకు భేషజాలాలు లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోయినాం. కాబట్టే ఇవాళ ఇంత అంటే గతంలో యూనియన్లే లేవనేటువంటి పరిస్థితిని ఇవాళ మళ్ళీ కార్మికులు భయభ్రాంతుల్లో ఉంటే ఇన్ని ఇబ్బందులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, డ్యూటీలు, నిర్బంధాలు ఇవన్నీ ఉండి కార్మిక వర్గం బయటకు రాకపోతే వాళ్ళు బయటకు వచ్చే విధంగా అందరూ డిపో తిరిగి కార్మికుల్ని చేసి జేఏసీగా మేము చేసిన కృషి చాలా అంటే కష్టపడి మేము ఇవాళ కార్మిక వర్గాన్ని వన్ సైడ్గా చేసి ఆనాడు మరి 20,000 మందిని సమీకరించిన పరిస్థితి ఇందిరా పార్కులో, ధర్నా చౌక్లో. ఆ తర్వాత సమ్మె నోటీసు, సమ్మె జరగదనే పరిస్థితి, సమ్మెను విచ్ఛిన్నం చేస్తా అని చెప్పి విచ్ఛిన్నకర శక్తులు కొంతమంది ముందుండడం, అక్కడ మరి వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళనే నమ్మడం, చివరిగా సమ్మె జరుగుతుందని నిరూపించిన తర్వాత మమ్మల్ని స్వయంగా పిలిపించి మాట్లాడడం, మాకు కూడా ఏ భేషజాలాలు లేవు, ప్రభుత్వానికి అండగా ఉంటాం, మాకు కావాల్సింది సంస్థను రక్షించండి, కార్మికులకి ఈ 3 ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పడం, తర్వాత ఐఏఎస్ల కమిటీ అట్లాగే మినిస్టర్ల కమిటీ ఇవన్నీ కూడా పెట్టేసి మమ్మల్ని పిలిచింది. 3 అంశాలు ఒప్పుకున్నారు. దానికి మేము మీ పరంగా కూడా మేము ధన్యవాదాలు చెప్తాము. ఎందుకంటే చిరకాల కోరిక నీకు ఇవ్వ అన్నదాన్ని కూడా ఇస్తా అని, అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తా అని ఒకటి చెప్పాను. రెండోది 2021 పిఆర్సీ చేయాలంటే చేస్తా అన్నారు. అట్లాగే ఈ బకాయిలు ఇవ్వాలి, కండక్టర్ల ఉద్యోగ భద్రత, ఆ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు, మిగతా అన్ని అంశాలు 32 అంశాలు అని చెప్పినాం. అవన్నీ కూడా మాటే కాదు, ఈ 3 మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పాను. దాంట్లో మేమంతా కూడా గతంలోనేమో యూనియన్లు లేనప్పుడు కార్మికులు బాధపడ్డప్పుడు ఇష్టారాజ్యంగా ఉన్నప్పుడు యూనియన్లు కావాలన్నాం. ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళు ఓకే అని చెప్పి అన్నారో అప్పుడు మరి కార్మిక వర్గానికి న్యాయం జరగాలంటే సత్వరమే మాకు ప్రభుత్వంలో విలీనం కావాలి. విలీనం కావడం వల్ల ఏంటంటే యూనియన్లు ఉండవు. వీళ్ళు ఏమన్నారంటే ఆ రోజు యూనియన్లు ముందు పెడతాం, యూనియన్లలో గెలిచిన వాళ్ళని దాంట్లో పెడతామని చెప్తే ఆనాడు కూడా మేము చెప్పినాం. థామస్ రెడ్డి గారు, నేను కూడా నా డెమో కూడా అక్కడ మినిస్టర్ల ముందు, ఐఏఎస్ల ముందు ఉంది. మాకు అది ముఖ్యం కాదు, ఇవాళ చిరకాల కోరికను మీరు తీర్చా అని చెప్పి అభయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ వెంటనే దాన్ని మే 1 నుంచే, మేడే నుంచే చేస్తే అందరికీ బాగుంటుంది, రిటైర్మెంట్ కాదు, నమ్మకం ఉంటుంది. ఒకవేళ యూనియన్లు ఇస్తే కాలయాపన అవుతుంది, తర్వాత దానికి టైం పడుతుంది, ఈ లోపల ఏమన్నా మార్పులు జరగవచ్చు. రెండో చాలామంది రిటైర్డ్ అయిపోతారు, ఇప్పటికే 17,000 మంది రిటైర్డ్ అయిపోయినరు. అటువంటి పరిస్థితి రావద్దు. కార్మికుల్లో ఆందోళన ఉంది, ఆవేదన ఉంది, బాధ ఉంది, మీరు ఇస్తున్న సంతోషం ఉంది. ఆ సంతోషం నిలవాలంటే
మీకు మీకు మైలేజ్ రావాలంటే ఇవాళ కార్మికులకు వెంటనే ఇస్తే తప్పకుండా మీ పార్టీకి అండగా కార్మికులు ఉంటారు. మా ఆర్టీసీ ఉద్యోగులు కుడమిత్తే పండుగ అనేటువంటి రకం వాళ్ళకి కొంతం చేస్తే ప్రభుత్వానికి ఎక్కువ చేసేవాళ్ళని చెప్పి కూడా మేము చెప్పడం జరిగినప్పుడు వాళ్ళు చెప్పిండ్రు సరే అని చెప్పిండ్రు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మేడే రోజు మీరు కలవండి అంటే పెద్దల ద్వారా మేము పోయినప్పుడు కూడా సార్ మీరు ఇట్లా చేయండి ఈ రోజు నుంచి అని చెప్పి జేఏసీగా మేము లెటర్ ఇచ్చినాం. నేను మా చైర్మన్ వెంకన్న కూడా మాట్లాడిన తర్వాత మళ్ళా వాళ్ళు అది కాదు మీకు ఏది కావాల్సి ఉంటే అది రాయండి అంటే అందరం జేఏసీ నాన్ జేఏసీ అసోసియేషన్లు కార్మిక వర్గాలు అందరం కూడా ఇక్కడ భేషజాలాలు లేవు. ఎందుకంటే అందరం చేసేది కార్మికులే కాబట్టి దాంట్లో మాకు తారతమ్యాలు కానీ మాకు ఇబ్బందులు కానీ లేవు. అందరం రాసిచ్చినాం. మాకు ముందు అపాయింటెడ్ డే ఇవ్వండి, ఆ తర్వాత విధి విధానాలు ఇవ్వండి. అపాయింటెడ్ డే ఇచ్చినప్పుడు విధి విధానాల కూర్పులో మాకు జేఏసీ నుంచి కొంతమందిని ఇవ్వండి, మిగతా వాళ్ళని కూడా ఇవ్వండి. మేమే కదా గెలిచినా మేమే, ఓడినా మేమే ఉంటాం కాబట్టి మమ్మల్ని దీంట్లో ఇస్తే బాగుంటుందని మేము చెప్పినాం. ఒక నమ్మకం పెట్టినాం. సరే అన్నారు, ఇచ్చినాం. మరి తీరా 2వ తారీఖు వస్తుందని ఎన్నో ఆశలు, కొండంత ఆశతోటి గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రి మీద మేము చాలా నమ్మకం పెట్టుకున్నాం. కానీ 2వ తారీఖు నాడు టీవీలో ఏం చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తే ఏమి ఆర్టీసీ గురించి మాట రాకపోవడం మమ్మల్ని అశాంతికి గురి చేసింది, అభద్రతాభావానికి గురి చేసింది, మా ఆశలు అడియాశలైనట్టుగా చేసింది. కార్మికులు నిర్ఘాతపోయినరు. అన్నా ఇంతేనా ఇక ఏం చేస్తారన్నా, మనకి ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వమే చేయలేదంటే ఈ ప్రభుత్వం కూడా మరి ఇట్లా చేయి చూపింది కదా, మీరేం చేస్తారని చెప్పి కార్మికులంతా ఇప్పుడు రాష్ట్రం అంతా ఆందోళనలో ఉంది. ఒక దిక్కుగా ఆందోళనలో ఉంటే ఏం చేద్దామని చెప్పి మేము ఆలోచిస్తూ ఉంటే పిడుగుపాటుగా ఎన్నికలు పెడతాం, ఈ వారమే నోటిఫికేషన్ మేము ఇచ్చేసామని చెప్పి కూడా గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరేమో విలీనమే వద్దు ఎన్నికలు వద్దు అంటున్నారు. ఈ సందర్భంలో ఎన్నికలు పెడితే మరి కార్మికుల నుంచి ఎట్లా వస్తుంది? మీ యూనియన్లుగా మీరు అలా పోటీ చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఎందుకంటే కార్మికుల చేతుల్లోకి వెళ్ళింది ఉద్యమం అనేది కూడా, మరి కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇవాళ కార్మికులే ముఖ్యము. కార్మికుల ఇబ్బందులు పోవాలని జేఏసీగా కార్మికులంతా ఏకం కాకముందే కార్మికులను ఏకం చేసింది జేఏసీగా మేము. కార్మికుల్లో ఈ ఆలోచన పెట్టింది జేఏసీగా మేము. కార్మికుల పక్షాన కొట్లాడింది మేము. కార్మికులు కూడా సంతోషంగా మాకు అవుతుంది అన్న నమ్మకంలో ఉన్నారు. ఇవాళేంటి ఇది వచ్చిన తర్వాత వాళ్ళల్లో నైరాశ్యం వచ్చింది. ఇప్పటికీ యూనియన్లు పెడితే అది ఇంకా టైం అవుతుంది. దానివల్ల ఈ నెల 250 మంది పోయిండ్రు, మొన్న అంతకుముందు నెల పోయిండ్రు. రేపు దాదాపు 800-900 మంది జూన్లో ఉన్నారు, జూలైలో ఒక 600-700 మంది ఉంటారు. మరి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది కదా అంటే వాళ్ళతోటి ఏముందండి అయినప్పటి నుంచి లెక్క అని చెప్పి ప్రభుత్వంలో కొంతమంది అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మనకి యూనియన్లు అక్కర్లేదు, వాస్తవం కూడా యూనియన్లు అక్కర్లేదు. ఇలా యూనియన్లు గెలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కాలయాపన చేసి సగం మంది రిటైర్డ్ అయిపోయి వాళ్ళు బాధల్లో ఉండి ఆ తర్వాత మేము డబ్బులు పెట్టి కొట్లాడుకొని గెలిచి వస్తే ఆ గెలుపు ఎంత మాత్రం ఉండదు. పెళ్లి కాగానే పెళ్లి కూతురు చచ్చిపోతే ఎంత ఉంటుందో ఇవాళ అదే ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా అసోసియేషన్లు అయిపోతాయి, ప్రజా రవాణా కిందికి పోతుంది. ప్రజా రవాణాకి ఇంకా యూనియన్లు ఉండవు. మరి అది గౌరవ పెద్దలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, గౌరవ మంత్రి గారికి తెలిసినప్పుడు దీని మీద పట్టుదలతో ఉన్నారంటే ఇది కాలయాపన చేయాలన్నటువంటి సంకల్పం వాళ్ళకు ఉన్నది అనేది చెప్పినట్టు మాకు తెలిసిపోయింది. కాబట్టి కార్మిక వర్గం అవసరం లేదు అంటా ఉన్నారు. మేము కూడా అంటే ఇక జేఏసీగా మేము కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకునేది ఉంది. మేము అతి త్వరలో కూర్చుంటాం. మా అభిప్రాయం ఏంటంటే మా అభిప్రాయం కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్గా నిన్న మొన్నటి నుంచి మా కార్యవర్గంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అన్నా ఇది మనకు అవసరం లేదు, మనం ఇవాళ ఎన్నికలు బైకట్ చేద్దాం, ముక్తకంఠంగా అన్ని సంఘాలు ఎన్నికలను బైకట్ చేద్దాం, ఏమైందో చూద్దాం. ఇవాళ ఇంత కొట్లాడిన రానప్పుడు ఈ ఎన్నికల ద్వారా ప్రయోజనం మనకేముంటుంది? లేదు కదా. ఆశించింది పోతుంది కాబట్టి ఎన్నికలు ఏమొస్తే రావాల్సిన అవసరం మనకు లేదు. అది ఎవరో కావాలని కొంతమంది ప్రేరేపించి కొంతమంది గుత్తేదారులు ఉన్నారు ప్రభుత్వానికి, వాళ్ళ ద్వారా నడుస్తుంది కాబట్టి వద్దు అనేది ప్రధానంగా కార్మిక వర్గం రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్ల నుంచి కార్మిక వర్గం మాత్రం యూనియన్లు అసలే వద్దు, ఎన్నికలు వద్దు, మీరు దీనికే కట్టుబడండి అనేది వాళ్ళ నుంచి మాకు ఒత్తిడి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. సో మేము కూడా నా పర్సనల్ అభిప్రాయం కూడా ఏంటంటే ఈ ఎన్నికలు బైకట్ చేయాల్సిందే. అందరితోటి కూడా మాట్లాడతాం. ముందుగా మేము జేఏసీ కూర్చుంటాం, మా జేఏసీలో డిస్కసింగ్ చేసి దీన్ని బైకట్ చేద్దామనే ప్రపోజల్ పెడతాం. ఏమొస్తుందో దాని నుంచి చూస్తాం. మిగతా సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే వేరే సంఘాలు జేఏసీ నాన్ జేఏసీ ఇంకా వేరే అనేది లేదు. ఇవాళ ఈ కార్మికుల అవసరాల కోసం కార్మిక వర్గ పనితీరు అంటే ఒకటి ప్రభుత్వంలో విలీనం కావాలి,
అట్లాగే తర్వాత పిఆర్సి మరి అది అయిపోతుంది. అట్లాగే మిగతా సమస్యల మీద రేపు సోమవారం నాడు మీటింగ్ పెట్టింది, అవి కూడా అయిపోతాయి. మరి బకాయిలు ఇంకా ఫైనల్ కాలే. కాబట్టి ఎన్నికలు బైకట్ చేసి మీరు ప్రభుత్వం ఫస్ట్ విలీనం చేయండి. రెండోది 2017, 13, 17 పిఆర్సి బకాయిలు రిటైర్డ్ అయిన వాళ్ళకి రాలి. ఇది చాలా అన్యాయం. వాళ్ళ రోడ్ల మీద ఉన్నారు. ఇప్పటికే 120 మంది చనిపోయినారు రావాల్సిన వాళ్ళు, వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. మరి 2021 పిఆర్సి ఇవాళ జూలై జీతంలో రావడం జరుగుతుంది. అంటే ఈ రోజు జీతం అంటే సర్వీసులో ఉన్న వాళ్ళకి జీతం వస్తుంది. జీతం తీసుకుంటూ ఇవాళ నువ్వు లబ్ధి కూడా దీన్ని పొందుతున్నప్పుడు మరి జీతం రాకుండా రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? అది ప్రభుత్వం ఆలోచన చేయాలి, అది యాజమాన్యం కూడా ఆలోచన చేయాలి. సత్వరమే ఈ ఎన్నికల ప్రక్రియ కాదు, ముందు విలీనానికి చేయండి. ప్రభుత్వానికి కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే మీరు ఆలోచన చేయండి. ఇవాళ కార్మిక వర్గాన్ని ఇబ్బందులో పెడతారా, నైరాశ్యంలో పెడతారా? రేపటి భవిష్యత్తుకు మేము మా సహకారం అవసరమా కాదా ఆలోచన చేసుకోండి సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలా వద్దా అనే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ మీలో కొంతమంది అంటే నాన్ జేఎస్ అనుకుంటారు, ఎవరో కొంతమంది వెళ్ళి ఈ ఆలోచన ఇచ్చినట్టుగా మీలో వాళ్ళే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు బైకాట్ అంటున్నారు, అంటే జేఎస్లో నిర్ణయం తీసుకున్న తర్వాత పోటీ చేస్తారా లేదా అని సెకండరీ ఇష్యూ. ఇప్పుడేం వాళ్ళు కొంతమంది ఏదైతే ఎన్నికలు పెట్టాలంటున్నారు, మీరు బైకాట్ చేసే వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఏంది? ఇవాళ మేము టోటల్గా ఏంటంటే ఎన్నికలు పెట్టమని మేము అంటలేము. మేము ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటలేము. మేము ఎన్నికలు వద్దు, అపాయింటెడ్ కావాలని ఇప్పుడు అంటాం, రేపు అంటాం, ఎల్లుండి అంటాం. మా జేఏసీ లక్ష్యం అదే విధంగా మేము ఉన్నాం. వేరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు, బయటకు నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండి నటించడం నేను చేయలేము, బయటోడైతే ఏమైనా చేయొచ్చు. ఇంట్లో ఉండి నటించే వాళ్ళని ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేనట్టుగా కొంతమంది ఇక్కడ ఉంటారు. అటువంటి బైకాట్ చేస్తే వాళ్ళు గెలిస్తే పరిస్థితి ఏంది? వాళ్ళని ముందు నడిపించింది అనుకోవచ్చు కదా ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు గెలిపిస్తే అనేది కాదు, మేము గెలవలే కాదు. నేను మొన్న పొన్నం ప్రభాకర్ గారిని మేము కలిసినాం లాస్ట్ 15 రోజుల కింద. అన్న ఎన్నికలు పెట్టండి అంటే లేదు, నేను మా ఎన్నికలు వద్దు, మీరు ఇది చేయండి అంటే లేదు, నేను ఎన్నికలే పెడతా, దాని తర్వాతనే చేస్తా, మీరు ఏమని అనుకోండి అన్నారు. అన్న ఎన్నికలకు భయపడతామని అనుకోవద్దు, మేము ఓడిపోము, గెలిచి వచ్చే సత్తా మాకున్నది. అయినా కాలయాపన వద్దు, ఎన్నికలు వద్దు, కార్మిక వర్గం ఆందోళన ఉన్నది, కార్మిక వర్గం చెప్పినట్టు ఉంటే మీ గౌరవం మా గౌరవం ఉంటుంది అని చెప్పి మేము చెప్పినాం. ఇవాళ నాయకులను ఎవరు తిట్టట్లే, మా వాళ్ళు ప్రభుత్వ విధానాన్ని శంకిస్తూ ఉన్నారు. ప్రభుత్వ విధానం సరికాదంటారు. నాయకత్వం చేసి 100% కార్మిక వర్గం కోసం, సంస్థ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంది. కాబట్టి మేమందరం కూడా ఈ ఎన్నికలు బైకట్ చేయాలన్నదే ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మా జేఏసీలో ఇంకా కూర్చోలే, అతి త్వరలో రేపో ఎల్లుండి అందరం మాట్లాడుకొని జేఏసీలో నిర్ణయించుకుంటాం. ఆ విధంగా జరుగుతుంది. రెండోది కార్మిక వర్గాలకు కూడా నేను కొంతమంది అప్పుడే అంత చక్కబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదొద్దు, నిజంగానే తప్పదు అనుకున్నప్పుడు ఏం చేద్దామనేది అప్పుడు ఆలోచించి చేద్దాం. ఇప్పుడు మాత్రం ఎన్నికలను బైకట్ చేసి కార్మిక వర్గానికి న్యాయం చేయాలన్న దాని మీద ముందుకు పోదామని చెప్పి ఆర్టీసీ తెలంగాణ మద్దతుగా మేము కోరుతా ఉన్నాం. జేఏసీలో చర్చ జరగలేదు, ఇంకా చర్చకు పెడతాం. అన్ని సంఘాలకు కూడా అవసరమైతే జేఏసీ నిర్ణయం మేరకు మా చైర్మన్ గారు మేమంతా మాట్లాడుకొని అప్పుడు మా చైర్మన్ గారితో అన్ని సంఘాలకు లెటర్లు పెట్టించి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం మేమైతే చేస్తామని చెప్పి కార్మిక వర్గానికి తెలియజేస్తా ఉన్నా. కార్మికులకు కూడా నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే అనవసరంగా తొందరపడి ఏదేదో సోషల్ మీడియాలో పెట్టి అబాస్పాలు కావద్దు. ప్రభుత్వం ముందు, ప్రజల ముందు సోషల్ మీడియా అనేది మంచిది కాదు. కాబట్టి అర్థం చేసుకోండి మిత్రులారా, ఇలా ఎవరు చేసినా ఏం చేసినా కార్మిక ప్రయోజనాలే ముఖ్యం. మాకేది లేదు, మాకే లబ్ధి కోసం మేము పనిచేస్తలే, ఏ రాజకీయ లబ్ధి మాకు లేదు. ఇవాళ ఎప్పుడో పోయి ఎక్కడికో పోయి వచ్చిన వాళ్ళు, రాజకీయ లబ్ధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరున్నారో మీకు తెలుసు. ఇవాళ మా ఏకైక లక్ష్యం, మాకు స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఆర్టీసీ బాగుండాలి, ఆర్టీసీ కార్మికులు బాగుండాలి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, రిటైర్డ్ అయిన కార్మికులకు ముందే డబ్బులు ఇచ్చేయాలి. ఇవాళ 21 పిఆర్సీ తీసుకుంటున్న వాళ్ళే సంతోషంగా ఉన్నారు. మరి 17, 13 ఏరియర్స్ రాని వాళ్ళు ఇవాళ బాధల్లో ఉన్నారు, వాళ్ళు సర్వీస్లో లేరు. వాళ్ళకి ముందు డబ్బులు ఇవ్వాలి. యాజమాన్యం ప్రభుత్వానికి మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు మీ మాట ఏందో చెప్పండి. రేపు సోమవారం నాడు మీరు చర్చలకు పిలిచిన 32 అంశాల్లో మిగతా వాటి మీద అప్పుడు మేము కూడా తప్పకుండా అందరం మాట్లాడతాం. అందరం, నేను జేఏసీ నాన్ జేఏసీ వేరని అనట్లేదు, అందరం కలిసికట్టుగా ఐక్యంగా మనం ఉన్నప్పుడు ఎవరైనా దిగుతారు. ఇవాళ సమ్మె చేస్తే ప్రభుత్వం దిగిరాలేదా, యాజమాన్యం దిగిరాలేదా, ఆర్టీసీ మనల్ని పిలిచి ఒప్పందం చేయలేదా? మరి అటువంటప్పుడు ఈ సంఘాలుగా అందరం కూడా ఎన్నికలని బైకట్ చేస్తే ప్రభుత్వ వైఖరి ఏందో తెలుస్తుంది కదా. ఆ విధంగా చేస్తే ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారు? అసలు నేనైతే అనుకుంటున్నా, ఎన్నికలు అందరం కలిసి బైకట్ చేస్తే
తప్పకుండా ప్రయోజనం ఉంటుంది, కార్మిక వర్గ విజయం సాధిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే తప్పిదారు ఎవరైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే మీరు జేఏసీ కాకుండా ఎవరైనా ఉంటే అంటే కార్మికుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇవాళ ప్రధానంగా ఏమున్నాయంటే జేఏసీలో ఉన్న వర్గాలు అంటే వేరే వాళ్ళని కించపరచడం నేను ముందుగా అందరూ కూడా చెప్తా ఉన్నా. జేఏసీ ఉన్న వర్గాల్లోనే ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మేము నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మరి ఎంప్లాయీస్ యూనియన్ ఉంది, మాతో కలిసి ఉంది, అతిపెద్ద యూనియన్గా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఇంకొక 4 సంఘాలు మాతో కలిసి ఉన్నాయి. ఇంకో 2 కూడా ఉండొచ్చు, ఎస్డబ్ల్యూఎఫ్ ఉండొచ్చు, వాళ్ళ స్థాయి వాళ్ళకు ఉంటుంది. అట్లాగే టీజేఎంఈ ఉండొచ్చు, వాళ్ళ స్థాయి వాళ్ళకు ఉంటుంది. ఇంకా మిగతా నేను చెప్పలేను. మిగతా అంటే ఇంతవరకు నేను చెప్పగలను. ఆ ఇద్దరికి కూడా వాళ్ళకు కొంత ఉంది, వాళ్ళు పాత నాయకులే కాబట్టి ఎవరిని కూడా తప్పు అంచనా కానీ తప్పు అండర్స్టాండింగ్ మాకు లేదు జేఏసీ కానీ నాకు కానీ. తప్పకుండా అందరినీ కలుపుకొని అందరం మాట్లాడుకొని దీన్ని బైకట్ చేసి ముందుకు పోదామనే లక్ష్యంతో ప్రయత్నం చేస్తాం. కానప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ మీ ద్వారా మేము కార్మిక వర్గానికే మళ్ళీ మేము జవాబు ఇవ్వాలి. కాబట్టి మా ప్రయత్నం ఒకవేళ ఏది జరిగినా కార్మిక వర్గానికి ట్రాన్స్పరెన్స్గా చెప్పడానికి నేను థామస్ రెడ్డిగా, జేఏసీ వైస్ చైర్మన్గా, తెలంగాణ మజ్దూర్ ప్రధాన కార్యదర్శిగా నేనున్నా, చెప్తా తప్పకుండా. సో మొత్తానికి కార్మిక శ్రేయస్సే ముఖ్యం అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఎన్నికలు వచ్చినా వాటిని బైకాట్ చేస్తామని చెప్తున్న నేపథ్యం, బైకాట్ చేసి తమ వైఖరిని ప్రభుత్వానికి చెప్తామని కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే గతంలోనే తాము విలీనమే ముద్దు ఎన్నికలు వద్దని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తాత్సారం చేయాలనే ఉద్దేశం కొద్ది ప్రభుత్వం ఈ ఎన్నికలను తీసుకొచ్చింది. మొత్తంగా అందరితో అన్ని యూనియన్లతో మాట్లాడుకొని, జేఏసీలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడుకొని ఎన్నికలను బైకాట్ చేసే విధంగా ముందుకెళ్తామని కూడా థామస్ రెడ్డి గారు చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.